అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉచిత హెచ్పీవీ టీకా కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నుంచి ఆడపిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో రద్దీని తగ్గించేందుకు అదనంగా 3 ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. సుమారు 10,000 ఖర్చు అయ్యే టీకాను ఉచితంగా అందిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. డాక్టర్స్ ఉంటారు, ఇట్లుంటారు, అక్కడికి వెళ్ళొచ్చు. ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి అధికారులకి, మన హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్స్ అందరికి కూడా, ప్లస్ వారికి, అలా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వచ్చారు, వారికి కూడా, అలాగే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తానండి. ఈవేళ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నిన్న మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్ గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కాదు, సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు. ఆమె ఎవరంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది. ఆవిడ యాజ్ ఎ రాజ్యసభ మెంబర్ గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి అధికారులకి